నమస్తే, వెల్కమ్ టు శుభమస్తు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యుత్తమమైనది కనుక ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే మన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలున్నా రత్నాలు ధరించడం వలన తప్పకుండా ప్రయోజనం ఉంటుందంటున్నారు రాశిక్ జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వలన మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతకరీత్యా రత్నధారణ ఎందుకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా? జాతరత్న సందేహాలపై రాశిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రోజెమాలజిస్ట్, భారతదేశంలోని ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజులు లైఫ్ కోచ్, లక్షల మందికి సలహాదారు, ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రోజెమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా మనతో పాటు సాక్షి స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే రాజా గారు, హౌ ఆర్ యు? సార్ నమస్తే సార్, బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు సార్? మేము చాలా అద్భుతంగా ఉన్నాం. మెయిన్గా అందరికీ ఈ కాన్సెప్టే, మీరు వచ్చిన కాన్సెప్టే ఇది. ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి జెమ్స్ ధరించడం వల్ల అసలు ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది? అసలు పరిష్కారం దొరుకుతుందా ఏంటి? దీనిలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? తప్పకుండా సార్. ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సార్ అడిగిన ప్రశ్న ఆర్థిక పరంగా సంబంధించి బయటికి ఎలా రావాలి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏముంటాయి, ఏ విధంగా దాని నుంచి బయటికి రావాలి రత్నాల వల్ల అని చెప్పి. ఎనీవే సార్, మనీ అనేసరికి ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ నీడ్ అండి, ప్రాథమిక అవసరం అంటారు. డబ్బు వల్ల ఆహారము, ఫుడ్, డబ్బు వల్ల బట్టలు, డబ్బు వల్ల ఇల్లు. దిస్ ఈజ్ ద బేసిక్ నీడ్. కూడు గూడు గుడ్డ అంటారు కదా, ఇది అవసరం ఉంది. కొంచెం దేవుడు సహకరించిన కొంచెం ఎక్కువ డబ్బు వచ్చిందంటే ఒక లగ్జరీ లైఫ్ అంటారు, ఐశ్వర్యమైన జీవితము, మంచి బట్టలు, మంచి ఇల్లు, మంచి ప్యాలెస్, మంచి కారు. దీనికి ఒక లిమిట్ లేదండి. ఈ ప్రపంచంలో డబ్బు లేనిది మనిషి బతకలేడు. ఇది సత్యం, ఇది నిజం. ఎవరైనా చెప్తున్నారంటే లేదు డబ్బు వల్ల మేము బతకమంటే అది అవదండి. ఎందుకంటే ఇప్పుడు బతికే కాలంలో ప్రతి ఒక్క దానికి డబ్బు అవసరం ఉంది. తాగే నీళ్ళకి డబ్బు కావాలి, తీసుకునే ఆక్సిజన్కి డబ్బు కావాలి, ప్రతి దానికి అవసరం ఉంది. ఎనీవే, డబ్బు అనేసరికి కొన్ని అంశాలు ప్రతి ఒక్కరి మైండ్లో వస్తాయి, సామాన్య మనోడి మైండ్లో వస్తుంది. అసలు నా జీవితం డబ్బు ఉందా లేదా? ఒకవేళ నా జీవితం డబ్బు ఉంటే ఏ విధంగా రాగలుగుతుంది? నేను వ్యాపారం ద్వారా డబ్బు సంపాదన చేయగలుగుతానా? లేదా ఏమైనా కమిషన్ బిజినెస్ డబ్బు వస్తాయా? నేను లేకపోతే ఏమైనా జాబ్ ద్వారా డబ్బు సంపాదన చేయగలుగుతానా? అసలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది నాది? నేను దేని ద్వారా డబ్బు సంపాదన చేయగలుగుతాను? నంబర్ 3 ప్రశ్న వచ్చేసి, డబ్బు నాకు ఏజ్లో వస్తుంది. నా ఎంత ఆయుష్ అయినాక, నా ఎంత ఏజ్ అయినాక నాకు డబ్బు రాగలుగుతుంది. తర్వాత వచ్చేసి ప్రశ్న వచ్చేసి, అసలు వచ్చిన డబ్బు నిలబడుతుందా లేదా? అది వచ్చిన డబ్బు నా దగ్గర ఉంటుందా లేదా అని చెప్పి ఒక అంశం ఉంటుంది. ఇక్కడ మనుషులు కొంతమంది సంపాదన చేస్తారండి, నిలబడకలేకపోతారు. ఎంతోమంది ఉంటారు, సార్ చాలా డబ్బు వచ్చాయండి, నేను పెట్టేదానికి నా దగ్గర జగా లేదు, అంత డబ్బు వచ్చాయి, కానీ నేను పెట్టుకోలేకపోయాను సార్, చాలా బాధపడాను సార్ అని చెప్పి చాలా బాధపడతారు. కొంతమంది డబ్బే చూడరు, డబ్బు ముఖం ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థం అవ్వదు, చాలా బాధపడతారు. అంటే డబ్బు విషయం అనేది సార్ డబ్బు ఎలా ఉంటుంది, మనీ ఎనిమీ అంటారు. డబ్బు శత్రు అయిపోయింది, ఇలా రావడం, ఇలా వెళ్ళిపోవడము, చేత నిలబడడం నుంచి చాలా బాధపడతారు. అంటే ఇక్కడ రకరకాల అంశాలండి డబ్బు విషయంలో. డబ్బు అనేసరికి మనిషికి బతకడానికి ప్రతి అవసరం ఉంటుంది. ఎనీవే, ఇప్పుడు మా విద్య వాళ్ళకి ఎలా సహకరిస్తుంది, ఎలా ఈ కష్టాన్ని బయటికి రావచ్చు, మేము డబ్బు ఏ విధంగా పొందగలచ్చు? ఇప్పుడు ఈ శాస్త్రం ఏం చెప్తుంది చూడండి. ఇప్పుడు ఈ శాస్త్రంలో వచ్చేసి జాతక చక్రంలో సెకండ్ హౌస్ బిలాంగ్స్ టు ద ధనస్థానము అంటారు. దానికి అధిపతి శుక్రగ్రహం. శుక్రగ్రహం ఏమంటారు? లక్ష్మీకారక అంటారు, డబ్బిచ్చే గ్రహము అంటారు. అందుకేమంటారు, శుక్రగ్రహం అనేసరికి శుక్ర మహాదశ ఉందంటే ఒక లగ్జరీ లైఫ్, చాలా మంచిగా ఉంటుంది జీవితంలో. మంచి మీరు ఇల్లు కట్టుకోవచ్చు, మంచి మీ కార్ తీసుకోవచ్చు, మంచి మీరు అంతా ఫారిన్ టూర్ వెళ్ళొచ్చు, లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు అంటారు. ఎందుకంటే సెకండ్ హౌస్ స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే శుక్రగ్రహం స్ట్రాంగ్ ఉంటేనే మనిషికి ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ డబ్బు పాడవడము, సంపాదన చేసి వచ్చిన డబ్బు మళ్ళీ వెళ్ళిపోవడం ఉంటారు కదా ప్రేక్షకులు, మీరు చూసే ఉంటారు, ఎంతోమంది ఉంటారు. వన్స్ అపాన్ ఏ టైం ఒక రోజు నా దగ్గర చాలా డబ్బు ఉండే, 2017, 10లో, 2012లో చెప్తారు కదా, 14లో నా దగ్గర చాలా డబ్బు ఉండే సార్, పెట్టేదానికి స్థానం లేదు, అంత డబ్బు నా దగ్గర వచ్చే కానీ వెళ్ళిపోయని చెప్పి. ఒకవేళ కుజగ్రహం శనిగ్రహంతో కలిస్తే షష్టంలో కానీ, అష్టంలో కానీ, వ్యయంలో కానీ, ఆ సమయంలో మనిషి ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. ఏంటి ఈ రోజే నా దగ్గర ఎప్పుడు ఇలాగే ఉంటుంది, మైండ్ ఎలా ఉంటుంది అంటే ఈ వల్ల ఉండే రోజు ఎప్పటికీ ఇలాగే ఉంటుంది చెప్పి మైండ్లో ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు.
కొంతమంది ఫులిష్నెస్, చాలా ఒక చెప్తారు కదా వాళ్ళు ఏ విధంగా నేను మేనేజ్ చేసుకోవాలి, మేనేజ్ చేయలేకపోతారు, చాలా బాధపడతారు. అంటే మేము అనుకుంటాము అలా నేను చేసుకున్నాను, నేను పెట్టుకోలేకపోయాను, నాకు డబ్బు వచ్చాయని చెప్పి చాలా బాధపడతాము. కొంతమంది అప్పులైపోయాయని చెప్పి బాధపడతారు. అవన్నీ కాదండి. గ్రహాల స్థితి బాగా లేకపోతే ఇది నమ్మాల్సిందే. ఎందుకంటే సిస్టమ్ అండి, ఆ దేవుడు ఆ గ్రహ సిస్టమ్ పెట్టాడు. ఈ ప్రపంచానికి నడిపించడానికి ఆ దేవుడు ఆ భగవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ పేరు వచ్చేసి నవగ్రహాలు అంటారు. గ్రహాల స్థితి బాగా లేకపోతే అక్కడ మనిషి కష్టాలండి. చెప్తారు కదా నా టైం బాగలేదు అంటారు. అర్థం ఏంటి? నా టైం బాగలేదంటే గ్రహాల స్థితి బాగా లేకపోతే టైం బాగలేదు అంటారు. ఈ టైంకి రెండో పేరు వచ్చేసి గ్రహాల సంచారము అంటారు. ఈ సమయానికి రెండో పేరు. ప్రేక్షకులు చెప్తారు కదా టైం బాగలేదు, గ్రహ సంచారం బాగాలేదు అంటారు కదా. నా టైం బాగలేదు, నా ఫేట్ బాగలేదు, నా అదృష్టం అంటారు కదా. దానికి రెండో పేరు వచ్చేసి గ్రహ సంచారము. గ్రహస్థితి బాగా లేకపోతే అక్కడే మనిషి కష్టాలు వస్తాయి. మేము అనుకోవడం అంతే, ఇలా జరిగిపోయింది, అలా నేను చేసుకున్నాను, ఏదో నా వల్ల మిస్టేక్ జరిగిపోయింది. కొంతమంది అతి బాధపడతారండి. పేదవాళ్ళు మేము పేదరికం అండి, ఎప్పటి నుంచి మా అదృష్టం ఇలా చాలా బాధపడతారు. ఇవన్నీ గ్రహాలు గేమి ఉంటుందండి. ఒకవేళ గ్రహాలు బాగా లేకపోతే మనిషికి కష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ గ్రహాలకు బలం పెంచాలి కదా. ఇప్పుడు మా చేతిలో ఉందా? లేదు. దానికి మా చేతిలో ఉంది. ఏ విధంగా గ్రహాలకు బలం పెంచుకోవాలి? ఎందుకంటే దేవుడు ఏం చేశాడు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క కష్టాల నుంచి బయటపడేదానికి పరిష్కార మార్గం ఇక్కడే పెట్టాడు. మేము వెతుక్కోవాలి. ఇప్పుడు విద్య ఏం చెప్తుంది, ఒకవేళ మీ గ్రహాల బలం తగ్గిందంటే ఆ గ్రహాలకి బలం కోసము రెమెడీ అంటారు, పరిష్కారము అంటారు. ఆ పరిష్కారంలో వచ్చేసి మణి, మంత్రము, యంత్రము, తంత్రము అంటారు. మణి అంటే ఏంటి? జమ్స్ అంటారు. మొదటి స్థానం వచ్చింది మణికి వచ్చింది, రత్నాలకు వచ్చింది. రత్నాల ద్వారా మీరు బలం పెంచుకుంటే తప్పకుండా కోల్పోయే సంపద కానీ రాకపోయే సంపద కానీ, మీ డబ్బు ఏమైనా ఆగిపోతే, డబ్బు రాకపోతే, ఇబ్బందిగా ఉంటే, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇది వీక్ ఉంటే, టెన్షన్స్ ఉంటే అన్ని దాని నుంచి బయటికి వస్తారు మనిషి. అంటే ఆ గ్రహాలకి బలం పెంచుకోవాలి. ఎందుకు చెప్పాను కదా, కుజగ్రహం ఒకవేళ శని గ్రహంతో కలిస్తే మనిషి అన్ని కోల్పోవడము, వచ్చిన సంపద మొత్తం వెళ్ళిపోవడము, ఫూలిష్నెస్ కావచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, మీరు ఏమని అనుకోండి, ఆ గ్రహాల స్థితి ఆ కాంబినేషన్ ఉంటే మనిషికి సమస్య ఉంటుంది. ఒకవేళ శుక్రగ్రహం బలం ఉందని ఎంతమంది ఉంటారండి, వాళ్ళకి విద్య లేదు, జ్ఞానము లేదు, చూసి ఉంటారు, బాగా డబ్బు ఉంటుంది. లాస్ట్ వీక్ చెప్పాలంటే నేను గురువారం విజయవాడలో ఉన్నాను. ఒకరు వచ్చారు, మాట సరిగా లేదు సార్, అది చెప్పకూడదు కానీ ఆ దేవుడు ఎంత డబ్బు చేశారంటే ఆయన వెనక మంచి విద్యావంతులు ఉన్నారు, వెనక అంత ఆయనకి సహాయం చేసేవాళ్ళు. ఆయన అంతా బలం, జాతకం చూసుకుంటే లగ్నంలో శుక్రుడు సూపరు, శుక్ర మహాదశ, చాలా హ్యాపీ లైఫ్ ఉంది. ఆయన చెప్తుంటే సార్ మీరు ఎలా చెప్పారు సార్ నా గురించి అంటున్నాడు ఆయన. అంటే విద్య లేకపోయినా ఆయన అదృష్టం బలం అంటారు కదా, ఆ విధంగా ఆయన వెనక అంతా విద్య వాళ్ళందరూ పనిచేసేవాళ్ళు. సో ఆ విధంగా ఈ అదృష్టం బలం అంటారు కదా, ఈ అదృష్టం బలం సహకరిస్తే ఎలాంటి పైకి వచ్చేస్తాడు. సో అందుకే ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల ద్వారా బలం పెంచుకుంటే తప్పకుండా ఆ లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఇంకొకటండి, ఎప్పుడో సమయం తెలియజేస్తాను, డబ్బు వల్ల లాభాలు ఏంటి, డబ్బు వల్ల నష్టాలు ఏంటి, అది కూడా ఉంటుంది. ఒక విజయానికి కీలకమైన మనిషి లైఫ్లో ముందుకు రావాలంటే డబ్బు అవసరం ఉంటుంది. అదేవిధంగా మా జీవితంలో ఈ ప్రపంచంలో సమస్యలకి మూలం అంటే డబ్బే అండి. ఈ డబ్బు వల్ల నష్టాలు, డబ్బు వల్ల గడువాలు, డబ్బు వల్ల టెన్షన్స్, డబ్బు వల్ల బ్రైబ్స్, డబ్బు వల్ల అని ఇబ్బంది. ఏ విధంగా ఇక్కడ మంచితనము, చాలా శుభకార్యాలు చేయవచ్చు డబ్బు వల్ల, అదేవిధంగా చెడ్డు కూడా ఉంటుంది. ఆ చెడ్డు కూడా ఎలా అభివృద్ధి చెప్తుంది, ఒకవేళ ఆ గ్రహాల స్థితిలో మనిషి మైండ్ అంతా మారిపోతుంది. ఎనీవే ఈ గ్రహాలకి బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఎంతోమంది వెయిటింగ్ ఉన్నారు, కాల్ తీసుకుంటాం, చూద్దాం వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళకి ఎలాంటి రత్నం మేము చెప్పగలుగుతాం. రైట్, మనతో పాటు కాలర్ ఉన్నారు, వీరబాబు గారు, తూర్పుగోదావరి జిల్లా నుంచి. వీరబాబు గారు మీ క్వశ్చన్ డైరెక్ట్గా అడగొచ్చు రాజా గారిని. ఓకే సార్. సార్ హలో సార్. సార్ గుడ్ మార్నింగ్, నమస్కారం వీరబాబు గారు, చెప్పండి సార్. ఓకే సార్, నా కోసమే సార్ తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ చెప్తారా మీది? డేట్ ఆఫ్ బర్త్ 1992. 95. 92 సార్, 1992. 92 మంత్ చెప్పండి, డేట్ చెప్పండి. మే 20 సార్. మే 20, 1992. సమయం సార్? అవును సార్. టైమింగ్ మధ్యాహ్నం 1 గంట సార్, 1 గంట AM. మధ్యాహ్నం పిఎం, మధ్యాహ్నం అంటే పిఎం వస్తుంది. అవును సార్. అవును సార్. ఎక్కడ జన్మించారు మీరు? మా ఊర్లోనే సార్, కాలువ దాడుతుంటే జన్మించాను సార్, గన్నంగి సార్. వీరబాబు గారు మీరు ఇచ్చిన వివరాల ప్రకారం చూసుకుంటే మే 20, 1992 1 PM మధ్యాహ్నం పుట్టారు మీరు. పుట్టినరోజు బుధవారం జన్మించారు, తెలుసా మీకు? అవును సార్.
పూర్వాషాఢ నక్షత్రం జన్మించారు మీరు. ధనుసు రాశి, లగ్నం చూసుకుంటే సింహ లగ్నం. లగ్నంలో గురు ప్రభావం. లగ్నంలో గురువు అనేసరికి చాలా మంచి గుణాలు, అంటే ఒక దైవభక్తి ఉంటుంది, భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి, బంధువులకి విలువ ఇచ్చే మనిషి, లివింగ్ ఫర్ హ్యుమానిటీ అంటారు కదా, మానవుల కోసం బతకడము, అందరికీ సహాయం చేయడము, ఒక చాలా మంచి మనసుతో ఉంటుంది, చాలా కష్టపడి పనిచేస్తారు, చాలా హార్డ్ వర్కరు. ఇవన్నీ మంచి గుణాలు మీరు జాతకంలో చూపిస్తున్నాయి. కానీ లగ్నాధిపతి రవి జాతకంలో వీక్ ఉన్నాడు. ఈ రవి గ్రహం వీక్ ఉండడం వల్ల కొంచెం ఇదివరకు స్థితం లేదండి. అంటే మీ చాలా గోల్డెన్ హార్ట్ అంటారు, బంగారమైన హృదయము, అందరికీ సహాయం చేయాలి, అందరికీ హెల్ప్ చేయాలి, హ్యూమానిటీ కోసం ఏదో ఒకటి చేయాలి, దైవభక్తి ఎక్కువ ఉంటుంది, ఒక రైట్ అంటే రాజమార్గంలో ముందుకు రావాలి, ఇలాంటి మంచి గుణాలు మీలో ఉన్నాయి. కానీ రవి వీక్ అవడం వల్ల స్థిరత్వం లేదు, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. ఎందుకంటే రవి బలం తగ్గిపోతే మనిషికి గుర్తింపు ఉన్నది. ఎన్ని ప్రయత్నాలు చేయనా ముందుకు రాలేకపోవడము, గుర్తింపు ఆగిపోవడము, డెవలప్మెంట్ ఆగిపోవడం ఈ సమస్య ఉంటుంది. దాంతోపాటు జాతకంలో వచ్చేసి చంద్రుడు కూడా వీక్ ఉన్నాడు, రాహుతో కలిసాడు. చంద్రగ్రహం రాహుతో కలిస్తే చంద్రగ్రహానికి మనోకారక అంటారు. మను అంటే మన మైండ్ నడిపించేవాడు. ఈ రాహుతో కలిస్తే కొంచెం కన్ఫ్యూజ్ చేసేస్తాడు. కన్ఫ్యూజను, చంచలత్వము, పని ఇది చేద్దామా అది చేద్దామా, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము. 30 ఏళ్ళు దాటేశారు కానీ ఇదివరకు ఒక స్టెబిలిటీ లేదు, మీకే అర్థం అవ్వట్లేదు నేను ఏ పని చేయాలని చెప్పి. కానీ జాతకం చెప్తుంది మీకు వచ్చేసి మెడికల్ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే ఫర్టిలైజర్ ఉంటుంది కదా, ఇది దానికి సంబంధించింది, విత్తనాలకు సంబంధించింది, పంటకు సంబంధించింది ఫర్టిలైజర్, ఆ ఫర్టిలైజర్ దాంట్లో కావచ్చు, మెడికల్ ఫీల్డ్ కావచ్చు, ఇలాంటి రంగాలు మీకు చాలా కలిసి వచ్చేది. దీంట్లో మీరు తప్పకుండా ఒక మంచి సంపాదన వచ్చి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. కానీ ఈ చంద్రగ్రహానికి బలం పెంచాలి. చంద్రుడు ఎందుకంటే కాన్సన్ట్రేషన్, ఒక పని చేస్తే మీరు అటు ఇటు చూడకుండా కాన్సన్ట్రేషన్ ముందుకు రావాలి, ఒక పీస్గా కాము ముందుకు రావాలి, చంద్రగ్రహానికి బలం పెంచుకోవాలి, కన్ఫ్యూజన్ అంతా ఆపేసి. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటే మనిషి పైకి రాడు, కన్ఫ్యూజన్ మనిషి వెనక లాగేస్తుంది. విఫలానికి ముఖ్యమైన మూలం అనేసరికి కన్ఫ్యూజన్, అద్దా మనిషి పైకి రాడు. అందుకే చంద్రగ్రహం బలం పెంచుకోవాలి. దాంతోపాటు ఒక స్థిరత్వం కోసము, కాన్ఫిడెన్స్ కోసము, ఆత్మవిశ్వాసం కోసము, స్థిరత్వం కోసము రవి గ్రహం బలం పెంచుకోవాలి. దానికోసము మీరు చేసిన తెలుగులో కెంపు రూబీ అంటారు 4 క్యారెట్, దాంతోపాటు స్వాతి ముత్యం, కేశిపర్లు 4 క్యారెట్, ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. చాలా మంచి గుణం. లగ్నంలో గురు, దైవభక్తి, రాజమార్గము, అందుకు సాయం చేసేవాడు. కానీ గ్రహాల బలం తగ్గిపోయింది. ఆయనకి లేకపోతే వీళ్ళు ఏం చేయగలుగుతారైనా? సో అలాంటి వాళ్ళకి దేవుడు ఇవ్వాలి, అలాంటి వాళ్ళు ముందుకు రావాలి. అంటే దేవుడు ఎలాంటి వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళతో పాటు 10 మందికి వాళ్ళు ఉపయోగపడాలి. సో అలాంటి వాళ్ళు ముందుకు వచ్చి తప్పకుండా సమాజం కూడా బాగుపడాలి, లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే రైట్. వీరబాబు గారు, ఆల్రెడీ ఇప్పుడు డాక్టర్ ఎంఎం రజా గారి టూర్ వివరాలు కూడా ఉంది. బుధవారం వచ్చేసరికి విశాఖపట్నంలో, గురువారం విజయవాడ బ్రాంచ్లో అందుబాటులో ఉంటారు. అండ్ మీ బ్రదర్ రోషన్ గారు కూడా బెంగళూరులో అందుబాటులో ఉంటారు. ఓకే రైట్. మనతో పాటు మరో కాలర్ ఉన్నారు, సరియు గారు భీమవరం నుంచి. సరియు గారు, మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు రజా గారిని. నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, బాగున్నారా రజా గారు? అవునా, బాగున్నామా, చెప్పండి సార్. మీ ఓల్డ్ క్లయింటేనండి నేను. ఓకే, హలో చెప్పండి సార్. లాంగ్ బ్యాక్ లో విజయవాడ, వైజాగ్ లో కలిసానండి. ఓకే, అప్పటికి ఇంకా విజయవాడ బ్రాంచ్ కూడా పెట్టలేదు మీరు. కలిసాం, మా నాన్నగారు మా ఫ్యామిలీ మొత్తం వచ్చి కలిసామండి. మా నాన్నగారు ఏంటి అంటే బయట దేశం నుంచి వచ్చారు, అప్పుడు ఇక్కడ ఏం చేస్తే బాగుంటది అనేసి అడగడానికి వచ్చారన్నమాట. కాకపోతే మీరు జాబ్ ఏం చేయకండి, పిల్లల భవిష్యత్తు బాగుంటే మీకు బిజినెస్ బాగుంటది అని మీరు గైడ్ లైన్స్ ఇచ్చారు. అది కూడా ట్రావెల్స్ బాగుంటది పెట్టుకోండి అని చెప్పారు. కానీ మీ మాట చూసా తప్పకుండా నాన్నగారు పాటించారు, అంతా బాగుంది సార్. మా లైఫ్ లో సెట్ అయినాయి. ఎందుకంటే మీ మాట ఫాలో అవడం వల్ల ఆయన ఒక్కరే కాదు, ఆయనతో పాటు ఆయన పిల్లలు, ఫ్యామిలీ అంతా సెట్ అయ్యాం. లేకపోతే అదో గతిలాగా అయిపోయేది మా పని. మా ఇంటి వెలుగానే చెప్పాలి మిమ్మల్ని అసలు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు లైన్ కూడా కలిసింది, నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. చూడండి, ఇప్పుడు మనిషి ఏం చేయగలరు, ఇందాక ముందుకు చెప్పాను కదా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. ప్రతి ఇందాక చెప్పి వీరబాబు గారు కాల్ చేశారు లగ్నంలో, నేను చెప్పాను కదా, ఆయనకు వచ్చేసి మెడికల్ ఫీల్డ్ కావచ్చు, ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఫర్టిలైజర్ కావచ్చు, ఇలాంటి రంగము. ప్రతి మనిషి ఒక నైపుణ్యాలు తగ్గట్టుగా వాళ్ళు ఎంచుకుంటే తప్పకుండా సక్సెస్ పొందగలుగుతారు. ఇప్పుడు అందరూ ఒకటే బిజినెస్ చేయగలుగుతానని చెప్పి మనం చేసేకపోతే అవ్వదు. వాళ్ళకి సూటబుల్గా
ఇంకొకటండి, ఈ విద్య అనేసరికి ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం. మనిషి నైపుణ్యాలు ఏంటి, నీ బలం ఏంటి, బలహీనత ఏంటి, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ యువర్ వీక్నెస్, ఆ వీక్నెస్కి స్ట్రెంగ్త్ ఏ విధంగా మార్చుకోవాలి. ఇది ఏం మ్యాజిక్ లేదండి. ఇప్పుడు తను ఫోన్ చేసి చెప్పడం ఇలా మంచి జరిగింది బాగున్నామంటే కరెక్ట్. అది ఒక మనిషి, ఇప్పుడు నేను తీసుకున్న ఒక నిర్ణయము నా వెనక నా ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది. నేను రైట్ డిసిషన్ తీసుకుంటే నాతో పాటు నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారు. నా రాంగ్ డిసిషన్ వల్ల నాతో పాటు నా కుటుంబం కూడా వాళ్ళు కూడా బాధపడాలి. ఎందుకంటే ఒక పర్సన్ వచ్చేసి ఆయన నిర్ణయం కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు, దాని వెనుక దాని ఫ్యామిలీ గురించి థింక్ చేయాలి. సో ఆ విధంగా ఈ విద్య వచ్చేసి మీకు మార్గం చూపిస్తుంది. మీరు ఏం చేస్తే బాగుంటారు, మీ నైపుణ్యాలు ఏంటి. ఎందుకంటే మీ టాలెంట్ మీరు తెలుసుకోవాలండి. దేవుడు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఇచ్చి పంపించాడు. ప్రతి ఒక్క ప్రపంచంలో ఎవరు వేస్ట్ కాదండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మా ఆఫీస్ వారు వచ్చారు, ఆయనకి ఏబిసిడి రాదు, ఏమి రాదండి, కానీ నేను ఆర్టిస్టు. 10 నిమిషాలు నా పిక్చర్ అంతా ఆర్ట్ చేసేసారు. సార్ మీరు ఇలా కూర్చొని చెప్పాడు, జస్ట్ 10 నిమిషాలు 10 మినిట్స్ సార్, యాజ్ ఇట్ ఈస్ ఆ ఫేస్ మొత్తం అంత పెట్టేశాడు, మాట్లాడక రాదు, ఏం లేదు. అంటే ఆయనకి దేవుడు ఆ కళ ఇచ్చాడు ఆయన చేతుల్లో. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక టాలెంట్ ఇక్కడ వచ్చారు, కానీ వాళ్ళు తెలుసుకోవాలి. ఆ టాలెంట్ తెలుసుకొని వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఆ దేవుడు ఇచ్చిన మంచి వరంలో ఒక వరము, ప్రేక్షకులు మీరు పాయింట్ టు బి నోటెడ్, మీకు మీ గురించి తెలుసుకోవడం చాలా పెద్ద వరం అని దేవుడి నుంచి. నేను ఎవరు, నేను ఏం చేయగలుగుతాను, నా టాలెంట్ ఏంటి, నా నైపుణ్యాలు ఏంటి, నేను తెలుసుకోవాలి. అది ముఖ్యమైన అంశము. ఇది పెద్ద వరం అండి దేవుడి నుంచి. ఎవరు చెప్పడం కాదు, నా గురించి నేను తెలుసుకోవాలి. ఆ దేవుడిచ్చిన వరాల్లో వచ్చేసి నంబర్ వరం వచ్చేసి నువ్వు నీకు తెలుసుకో. ఈ ధర్మం ఇది చెప్తుందండి. నేను నా గురించి తెలుసుకుంటే అదే పెద్ద గొప్ప గుణం అంటారు. తెలుసుకుంటే తప్పకుండా సక్సెస్ మా కాలు కింద ఉంటుంది. సో అలాంటి తెలియచేయడమే ఈ విద్య. మీ బలం ఏంటి, బలహీనత ఏంటి, ఏ విధంగా మార్చుకోవాలి, మీరు ఏ విధంగా మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఏ విధంగా ముందుకు రావచ్చు, అన్ని అంశాలు తెలుసుకొని దానికి బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఓకే, అండ్ మీరు ఒక లైఫ్ కోచ్ అండ్ లైఫ్ లెసన్స్ చెప్తూ ఉంటే మాకు కూడా ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది. అండ్ మనతో పాటు శ్రీకాళహస్తి నుంచి ఒక కాలర్ ఉన్నారు, దామోదర్ గారు. దామోదర్ గారు, మీ క్వశ్చన్ రజా గారిని డైరెక్ట్గా అడగచ్చు. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే సార్. 1778 డేట్ సార్, మంత్ సార్, సార్ చెప్పండి సార్. టీవీ వాల్యూ తగ్గించండి సార్ మీరు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. 1778 ఓకే, నవంబర్ 6 1978. సమయం సార్, 12:31 టైమింగ్ సార్, 12:31. మధ్యాహ్నమా రాత్రి సార్? సార్ దామోదర్ గారు, హలో, లైన్ కట్ అయింది అనుకుంటా. టైం కూడా అవసరం ఉంటుందండి సార్. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చెప్పలేము, టైం కూడా అవసరం ఉంటుంది కానీ వేరే కాల్ చేసుకుంటాం. ఓకే రైట్. మెయిన్గా అందరికి ఇప్పుడు ఆర్థిక సమస్యలు, చాలా మందికి చాలా ఆర్థిక సమస్యలు ఉంటాయి. హౌ ఈస్ దట్ రిలేటెడ్? ఇప్పుడు గ్రహాలు వర్సెస్ జెమ్స్ అనేవి సైంటిఫిక్ రీజన్స్ చూసుకుంటే చాలా వరకు కొంతమంది నమ్మరు. వాళ్ళకి ఎలాంటి ఏంటి సార్? నేను నమ్మకపోయినా నిజం మారదు సార్. నో వాట్ ఈస్ ద టైం? 6:40 అంటే 6:50 ఇప్పుడు టైమింగ్ ఉంది, మార్నింగ్ ఉంది. నేను టీవీ చూస్తున్నాను, 6:50 అంటారు. 6:50 నేను ఒప్పుకోనంటే అది నా తప్పు సార్, కానీ టైం అయితే మారదు కదా. సో ఆ విధంగా ఆ దేవుడు కూడా ఇవన్నీ సిస్టమ్ తయారు చేశాడు సార్. సిస్టమ్ ఎవరు మారలేరు, ఎందుకంటే ఆ సిస్టమ్ వల్ల ప్రపంచం నడుస్తుంది. నేను ఎప్పుడో చెప్పాను, ఇది 7 గ్రహాలు, 7 గ్రహాల నుంచి వచ్చిన 7 రోజులు, ఈ 7 సరాలు, 7 భూమిలు, 7 ఆకాశాలు, ఇవన్నీ దీని వెనుక ఉంది కదా, 7 కొండలు. ప్రతి ధర్మంలో 7కి చాలా ఒక ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది, ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీని వెనక గ్రహాలు ఒక నెట్వర్క్ అంటారు. సో ఆ 7 గ్రహాలు వచ్చేసి 2 వచ్చేసి ఛాయాగ్రహాలు, రాహుకేతు అంటారు. సో ఆ విధంగా ఈ గ్రహాలు వచ్చేసి ఒక సిస్టము ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ఆ గ్రహాల బలం తగ్గిపోతే ఆ గ్రహాలకి బలం కోసము ఏ విధంగా మేము కెమికల్ ఫార్మ్స్ కాంపౌండ్స్లో టాబ్లెట్ తీసుకుంటాం కదా, మా జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది, మా ఆరోగ్యం బాగాలేదని చెప్పి మేము టాబ్లెట్ తీసుకుంటాం కదా. ఆ టాబ్లెట్ ఏముంటుంది, ఆ కాంపౌండ్స్ ఫామ్లో వాళ్ళు అంతా తయారు చేసి ఇస్తాం, మేము తీసుకుంటాము, మా కష్టాలు అన్నీ పోతాయి, అంటే మా రోగం అన్నీ పోయి మేము ముందుకు వస్తాము. అదేవిధంగా ఆ దేవుడు ఇచ్చిన అన్ని కాంపౌండ్స్లో ఒక మిక్స్డ్, సో ఆ విధంగా రత్నాల ద్వారా బలం పెంచి తప్పకుండా ఆ గ్రహాలకి బలం ఇవ్వడం, ఇష్టం తీయడం, ఆ నెగటివ్ ఫోర్స్ అన్ని తీసేసి పాజిటివ్ వేలో మనిషి ముందుకు ఆ విధంగా ముందుకు వస్తాడు. ఓకే రైట్. మనతో పాటు కాలర్ ఉన్నారు, చార్లెస్, హైదరాబాద్ నుంచి. చార్లెస్ గారు, మీకు మీ క్వశ్చన్ ఏంటి డైరెక్ట్గా అడగచ్చు రజా గారిని.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ చలీల్ గారు, చెప్పండి సార్ ఎవరి గురించి సార్? నా కోసం సార్. నాది 1970 ఫిబ్రవరి 1 సార్. డేట్ ఆఫ్ బర్త్ మార్నింగ్ 5 o'clock సార్. ఫిబ్రవరి డేట్ ఏమన్నారు సార్? ఫిబ్రవరి 1. ఫిబ్రవరి 1, 1970. 70 సార్. సమయం ఏమన్నా, టైమింగ్ ఏమన్నారు? మార్నింగ్ 5 o'clock. మార్నింగ్ 5 o'clock. ఎక్కడ పుట్టారు సార్ మీరు? ఆకుమల్ల గ్రామం, డిస్టిక్ సార్, జిల్లా? కర్నూలు. కర్నూలు జిల్లాలో జన్మించారు చార్లీ గారు. ఇచ్చిన వివరాల ప్రకారం పుట్టినరోజు మీరు ఆదివారం, కరెక్టా? సార్ అనురాధ నక్షత్రము, వృశ్చిక రాశి జన్మించారు మీరు. లగ్నం చూసుకుంటే ధను లగ్నం. లగ్నంలో దశమాధిపతి, లగ్నంలో బుధగ్రహం అనేసరికి అతి తెలివైన మనిషి అంటారు. ఇంటెలెక్చువల్, టాలెంటెడ్ అండ్ మంచి మాట్లాడే గుణం ఉంటుంది. అందరికి సలహాలు ఇవ్వడం గుణం ఉంటుంది. మంచి మీలో అంటే డిసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది. మంచి కమ్యూనికేషన్, మంచిగా మాట్లాడతారు. మంచి మీ వాయిస్ బాగుంటుంది. ఇప్పుడు మేము విన్నాము. దేవుడు మంచి మీకు నైపుణ్యాలు ఇచ్చాడు. మంచి మార్కెటింగ్ అన్నీ బాగున్నాయి. కానీ లగ్నాధిపతి జాతకంలో గురువు వీక్ అయ్యాడు. గురువు అనేసరికి ధనుకారక, అభివృద్ధికారక, జ్ఞానకారక. జ్ఞానం ఇచ్చే గ్రహం అంటారు గురు గ్రహానికి, అభివృద్ధి ఇచ్చే గ్రహం అంటారు, మీకు డెవలప్మెంట్ ఇచ్చే గ్రహం అంటారు. కానీ గురువు వీక్ అవడం వల్ల డెవలప్మెంట్ ఆగిపోయింది. 2012 నుంచి ఇది వరకు జీవితంలో చేసే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో విఫలం పొందుతున్నారు. ఫెయిల్యూర్స్ ఎక్కువ మీ వెనక పడ్డాయి. ఎందుకంటే గురుబలం తగ్గిపోయింది. గురుబలం తగ్గిపోతే డెవలప్మెంట్ ఆగిపోవడం, ముందుకు రాలేకపోవడం సమస్య అంటారు. దాంతోపాటు భాగ్యాధిపతి అనేసరికి అదృష్ట బలం ఇచ్చేవాడు. కింగ్ మేకర్ అంటారు కదా. మేము పడే కష్టాలకి ఒక అదృష్టం బలం ఉండాలంటే అది భాగ్యాధిపతి ఇస్తాడు. కానీ రవి ఇక్కడ వీక్ అయిపోయాడు. అందువల్ల కాన్ఫిడెన్స్ కిందకు పోతా ఉంది. స్త్రీత్వం లేదు. ఆరోగ్యపరంగా చూసుకుంటే నడం పెయిన్ ఉంటుంది, కాల్ పెయిన్ ఉంటాయి. మోకాల్ పెయిన్స్ ఎక్కువ, చాలా వీక్ అయిపోతున్నారు. 2012 నుంచి ఇదే కష్టాల్లో మీరు సతమవుతున్నారు. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ దానికి ఆపేదానికి మీరు గురు గ్రహానికి బలం పెంచుకోవాలి. దాంతోపాటు రవి గ్రహానికి బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేసిన తెలుగులో కనక పుష్యరాగము, ఎల్లో సఫైర్ ఒక 4 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 4 క్యారెట్, రెండు కూడా జాతీయ రత్నం కలిపి తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. చూడండి, మేధావి, ఇంటెలెక్చువల్, లగ్నంలో బుధుడు దశమాధిపతి, సప్తమాధిపతి. హౌ టు అట్రాక్ట్ అదర్స్, వేరే వాళ్ళకి ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా కన్విన్స్ చేయాలి, అన్ని రకాల బుద్ధి ఉంది. కానీ యూటిలైజ్ లేదు. అది పనికి అవడం లేదు. ఎందుకంటే గురువు వీక్ అయిపోయాడు కదా, లగ్నాధిపతి కదా. లగ్నాధిపతి వీక్ అవుతే అభివృద్ధి ఆగిపోవడము, డెవలప్మెంట్ ఆగిపోవడము, ముందుకు రాలేకపోవడము, జ్ఞానం తగ్గిపోవడము, వాటు నాటుడు అర్థం అవ్వదు, సమస్య, టెన్షన్స్. రవి బలం అంటే మనిషి అన్ని నేపథ్యం ఉన్నా కూడాను ల్యాక్ ఆఫ్ ఆ టైంలో మైండ్ పనిచేయాలి సరిగా, అక్కడ విఫలంలో వెళ్ళిపోతాడు. అందుకే ఒకసారి తెలుసుకొని దానికి బలం పెంచుకొని తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలరు. ఓకే, రైట్. మనకు కూడా సమయం తక్కువ ఉంది కాబట్టి సాధ్యమైనన్ని కాల్స్ తీసుకుందాం. తప్పకుండా. మనతో పాటు పల్నాడు జిల్లా వెంకటాద్రి గారు ఉన్నారు. వెంకటాద్రి గారు, మీ క్వశ్చన్ డైరెక్ట్ గా రజా గారిని అడగొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. వెంకటాద్రి గారు చెప్పండి. పల్నాడు నుంచి, జిల్లా నుంచి, వినుకొండ నుంచి మాట్లాడుతున్నాండి. ఎవరి గురించి సార్? నా గురించే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా సార్? 1989. ఓకే, 89 మంత్ జూన్. తిది డేట్ వచ్చేసి 6th June 1989. టైమింగ్ సార్? టైమింగ్ 7 PM సార్. 7 PM సార్. Yes. ఓకే, ఒక్క నిమిషం సార్. ఇచ్చిన వివరాల ప్రకారం మీరు జన్మించిన రోజు మంగళవారం, తెలుసా మీకు? సార్ పునర్వసం జన్మించారు మీరు. మిథున రాశి. లగ్నం చూసుకుంటే వృశ్చిక లగ్నం వచ్చింది. లగ్నాధిపతి కుజుడు నీచంలా పడ్డాడు. ఇది వరకు జాబ్లో స్థిరత్వం లేదు. వృత్తిపరంగా చాలా మీరు బాధపడుతున్నారు. సెకండ్ హౌస్లో శని ఉన్నాడు. శని గ్రహానికి బాధాకారక. శని వక్రీగా అన్ని డిలే చేయడము, పోస్ట్పోన్ చేయడము, ఇవాళ పని రేపటి నెక్స్ట్ వీక్ డిలే చేస్తున్నాడు. మెంటలీ చాలా డిస్టర్బ్ ఉన్నారు. ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ, ఒంటరిగా ఫీల్ అవ్వడము, మైండ్ ఎక్కువ సాడ్నెస్గా ఉంటుంది, ఎక్కువ బాధలు ఉంటారు, ఎక్కువ టెన్షన్స్ ఉన్నాయి, ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్, లివింగ్ ఇన్ ఇమాజినేషన్, ఎక్కువ మీరు ఓలకోలో ఉంటారు. ఇలాంటి ఎక్కువ టెన్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కారణం ఏంటంటే లగ్నాధిపతి నీచంలో పడ్డాడు. లగ్నాధిపతి నీచంలో పడితే ధైర్యం కోల్పోవడము,
ఎక్కువ భయము, ఎక్కువ టెన్షన్ ఇవన్నీ ఉంటుంది. మనిషి పైకి రాడు, ధైర్యం లేకపోతే మేము ఏం చేయలేము. ఆ విధంగా సమస్యలు మీరు ఎదుర్కొన్నారు. దాంతోపాటు దశమాధిపతి రవి కూడా జాతకంలో వీక్ ఉన్నాడు, అందువల్ల స్థిరత్వం లేదు. ఏం చేయాలి అర్థం అవడం, అన్ని ఆటంకాలు వస్తున్నాయి. కానీ జాతకం చేస్తుంది వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. వ్యాపారం అనేసరికి మీరు దానికి ఏమంటారు, ఎలక్ట్రిక్ సంబంధించింది వ్యాపారం చేయవచ్చు. ఎలక్ట్రిక్ హార్డ్వేర్ కానీ, ఎలక్ట్రిక్లో కానీ, అగ్నికి సంబంధించింది కానీ, ఇలాంటి దాంట్లో వెళ్తే తప్పకుండా లైఫ్లో ముందు మీరు రాగలుగుతారు. కానీ మీరు చేసే ముందు బలం పెంచుకోవాలి. ఆ గ్రహాలకి బలం పెంచుకున్న తర్వాత మీరు ఇలాంటి బిజినెస్లో మీరు ముందుకు తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావాలి. దానికోసం మీరు చేసిన తెలుగులో కెంపు రూబీ అంటారు 4 క్యారెట్, దాంతోపాటు పగడము రెడ్ కోరాల్ ఒక 7 క్యారెట్, ఈ 2 రత్నాలు పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ది బెస్ట్ సార్. రైట్, సూపర్. అండ్ మెయిన్గా చాలామంది కాలర్స్ ఆల్రెడీ ఇంకా లైన్లో ఉన్నారు, బట్ మనకు కూడా సమయం లేదు కాబట్టి. అండ్ ఎవరైతే కాల్ కలవలేదు, లేకపోతే ఎవరైతే కాల్ చేయలేకపోయాం అన్న వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు మనం స్క్రీన్పై నెంబర్లోనే మీరు ఆ నెంబర్లో కాల్ చేయొచ్చు. ఇప్పుడు రజా గారి టూర్ వివరాలు మళ్ళీ చెప్తాను. వచ్చే బుధవారం విశాఖపట్నం, గురువారం వచ్చేసరికి విజయవాడ బ్రాంచ్లో అందుబాటులో ఉంటారు. మిగతా రోజుల్లో హైదరాబాద్లో ఉంటారు. వీరి బ్రదర్ మిస్టర్ రోషన్ గారు బెంగళూరులో అవైలబుల్గా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి రజా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ధన్యవాదాలు సార్, మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి